మాట్లాడట్లేదు, జస్ట్ ఓన్లీ మినీ క్యూబ్ క్లస్టర్ని కనెక్ట్ అయ్యాము. సో దీని నుంచి మినీ క్యూబ్ క్లస్టర్ రూట్ షిఫ్ట్ అవుతున్నాం. జస్ట్ ఓన్లీ ఆ ఇన్స్టెంట్ కనెక్ట్ అయ్యాము అంతే. మినీ క్యూబ్ ఇంకా మనం స్టార్ట్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ఇది మనం ఒక ఇన్స్టాంట్ లో మినీ క్యూబ్ అనే క్లస్టర్ ని, మినీ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ ఒక వేలో మనం క్లస్టర్ ని క్రియేట్ చేయడం మినీ క్యూబ్ అన్నమాట. సో ఇప్పుడు మనం మినీ క్యూబ్ రన్ అవుతుందా లేదా చూద్దాం. దాన్ని చూడాలంటే మినీ క్యూబ్ స్టేటస్ అని మనం టైప్ చేస్తే మనకి మినీ క్యూబ్ రన్ అవుతుంది. మినీ, సారీ స్పెల్లింగ్, మినీ క్యూబ్ ప్రొఫైల్ లిస్ట్. ఓకే, మినీ క్యూబ్ స్టేటస్. యా, ఐ థింక్ సో. ఇది నార్మల్ యూజర్ నుంచి చూద్దాం. మినీ క్యూబ్ చూద్దాం. మినీ క్యూబ్ స్టేటస్. యా, మినీ క్యూబ్ని మన రూట్ యూజర్తో షిఫ్ట్ అవ్వకూడదు. అంతకుముందు మనం నార్మల్ యూజర్తోనే మొత్తం చేసి ఉంటాం. మినీ క్యూబ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది లాస్ట్ క్లాస్లో చెప్పాము. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీకు ఇక్కడ ఉంది. మీ ఆ, న్- నేను ఇచ్చిన గిటబ్ రిపాజిటరీలోకి వెళ్తే వినపడుతుందా మీకు? వినబడుతుంది బ్రో. యా, మీకు ఇచ్చిన మినీ క్యూబ్ దీంట్లో ఉంటుంది. సో మినీ క్యూబ్ డాట్ ఎండి అని ఉంటుంది. ఇదేంటంటే మినీ క్యూబ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, మీకు ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి మినీ క్యూబ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ప్రాసెస్ అన్నమాట. లైక్ ఇది. సో ఇదేమో జస్ట్ అఫిషియల్ ఈ 2 డాక్యుమెంట్స్లో ఎలా డాకర్ ఇన్స్టాల్ చేయాలి, మినీ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలని ఉంది. సో ఇక్కడ జస్ట్ ఈ డాక్యుమెంట్లో ఉంది, ఇక్కడ పెట్టండి డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. తర్వాత మినీ క్యూబ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దెన్ క్యూబ్ సిటిఎల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి మినీ. ఇదంతా డాక్యుమెంట్ ఫర్ మీకు మినీ క్యూబ్. ఈ డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే మీరు మినీ క్యూబ్ ఇన్స్టాల్ చేస్తారు. ఎలా ఒక EC2 ఇన్స్టాంట్ క్రియేట్ చేసి T2 మీడియం తీసుకుంటే ఇన్స్టాల్ చేస్తారు. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు నార్మల్ యూజర్తో మినీ క్యూబ్ స్టేటస్ చెక్ చేయాలంటే ఇది. సో నేను ఇప్పుడు మినీ క్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. మినీ క్యూబ్ స్టార్ట్. మినీ క్యూబ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ. దెన్ మనం మినీ క్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్గా మనం మినీ కుబర్నెటీస్కి సంబంధించినవన్నీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనం క్యూబ్ సిటిఎల్ ఎవ్రీథింగ్, ఏ కమాండ్ అయినా డాకర్లో డాకర్ కమాండ్ ఎలా స్టార్ట్ అవుతుందో డాకర్తో, ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి స్టార్ట్ విత్ మినీ క్యూబ్ సిటిఎల్తో స్టార్ట్ అవుతుంది. సో క్యూబ్ సిటిఎల్ గెట్ ఎన్ఎస్ అన్నాం అనుకోండి. సో ఎన్ఎస్ ఇది 3 days బ్యాక్ క్రియేట్ చేసిన క్లస్టర్. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఈ డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ కొన్ని క్రియేట్ అవుతాయి అన్నమాట. మనం క్లస్టర్ క్రియేట్ చేయండి, మీరు క్లస్టర్ జీకేఈతో క్రియేట్ చేసినా లేకపోతే AWS EKS అంటే ఎలాస్టిక్ కుబర్నెటీస్ సర్వీస్తో ఇచ్చేసినా కానీ, ఎలా చేసినా కానీ ఇక్కడ ఏంటంటే మీకు కొన్ని డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ కనపడతాయి అన్నమాట. లైక్ క్యూబ్ సిస్టమ్ అని, క్యూబ్ పబ్లిక్ అని, క్యూబ్ నోడ్ రిలీజ్ అని, లైక్ క్యూబ్ క్యూబ్ ఫ్లానల్ అని. ఇదేంటంటే క్యూబ్ ఫ్లానల్ అనేది మన ఇష్టం. మనం అంతకుముందు రన్ చేసేటప్పుడు అంతకుముందు మనం సెట్ చేసాం కాబట్టి ఇది ఇది వచ్చింది, లేకపోతే రాదు. దెన్ ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఇవన్నీ ఏంటంటే ఈ త్రీ ఈ త్రీ ఈ పైన ఒకటి ఈ డిఫాల్ట్ ఇవన్నీ ఏంటంటే కామన్గా ప్రతి క్లస్టర్లో ఉంటాయి అన్నమాట. సో ఈ క్లస్టర్లో ఏముంటాయంటే క్యూబ్ సిస్టమ్ను ఒకసారి మనం ఇచ్చేస్తే క్యూబ్ సిటిఎల్
గెట్ పాడ్స్ ఐఫన్ నేమ్ స్పేస్ క్యూబ్ ఐఫన్ సిస్టమ్ అన్నాం అనుకోండి. ఈ క్యూబ్ ఐఫన్ సిస్టంలో ఏ పార్ట్స్ ఉన్నాయో మనకు క్లియర్గా ఇక్కడ తెలిసిద్ది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ దీనికి సంబంధించినవి అనమాట. హెచ్సిడి ఏపీఐ సర్వర్, హెచ్సిడి ఫర్ మినీ క్యూబ్, ఏపీఐ సర్వరు, కంట్రోలర్ ఫర్ మినీ క్యూబ్, దెన్ షెడ్యూలరు యాజ్ వెల్ యాజ్ క్యూబ్ ప్రాక్సీ, దెన్ హెచ్సిడి మినీ క్యూబ్. ఇవన్నీ ఏంటంటే కోర్ డిఎన్ఎస్. ఇవన్నీ కామన్గా ఒక మనం క్యూబ్ సిస్టమ్ అనే ఒక నేమ్ స్పేస్లో ఉంటాయి అన్నమాట. మీరు ఈ క్యూబ్స్ ఇక్కడ మీ ఇవన్నీ చూస్తే మీరు ఒకసారి కుబర్నెటీస్ ఆర్కిటెక్చర్కి వెళ్తే దీంట్లో మీకు ఆటోమేటిక్గా ఇవన్నీ ఉంటాయి కంట్రోల్ ప్లేన్లో. అంటే ఏంటి, ఈ మినీ క్యూబ్లోనే మనకి వర్కర్ నోడ్స్ ఉంటాయి. ఇది వర్కర్ నోడ్స్, ఇదేమో కంట్రోల్ ప్లేన్. దీంట్లోనే మినీ క్యూబ్లో ఒకటే నోడ్ ఉంటుంది. మీకు నోడ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే క్యూబ్సిటిఎల్ గెట్ నోడ్స్ అన్నాం అనుకోండి. క్యూబ్సిటిఎల్ గెట్ నోడ్స్ ఒకటే నోడ్ ఉంటుంది. ఇదే మినీ క్యూబ్. ఇదే సర్వర్లో మీకు కంట్రోల్ ప్లేన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వర్కర్ నోడ్. దీంట్లోనే మనకి పాడ్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. అంటే అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. ఇలా స్పెసిఫిక్గా మీకు సపరేట్ నోడ్స్ ఏమి ఉండదు. మినీ క్యూబ్ అంటే కంట్రోల్ ప్లేన్లోనే ఈ వర్కర్ నోడ్ లాగా ఉంటుంది. దీంట్లోనే మనం అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. అది ఎలా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్, ఒక పాడ్ కానీ, ఒక ఇంజన్ ఇమేజ్ కానీ, ఒక హెచ్టిటిపి ఇమేజ్ కానీ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మీకు దీంట్లో ఏం చెప్పాను, మనం హెచ్సిడి క్యూబ్ షెడ్యూలరు, ఏపీఐ సర్వర్ ఇవన్నీ ఉంటాయని చెప్పి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే క్యూబ్ సిస్టమ్ అనే నేమ్ స్పేస్లో మనకి హెచ్సిడి షెడ్యూలర్, ఏపీఐ సర్వర్, కంట్రోల్ ప్లేన్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంట్రోల్ మేనేజర్, క్యూబ్ కంట్రోల్ మేనేజర్, ఇది క్యూబ్ కంట్రోల్ మేనేజర్. ఇది ఓన్లీ క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ అనేది ఓన్లీ మనం క్లస్టర్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ది మనం జీకేఈతో కానీ ఈకేఎస్తో కానీ క్రియేట్ చేస్తేనే ఈ క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ హెచ్సిడి కానీ ఒక్కొక్క దాని పర్పస్ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో నేను ఒక అప్లికేషన్, ఒక పాడ్ కానీ ఏదైనా డిప్లాయ్ చేస్తే అప్పుడు చెప్తాను. మనం క్యూబ్సిటిఎల్ మనం ఒక పాడ్ని నేమ్ ఎలా డిప్లాయ్ చేయొచ్చు అంటే ఒక pod.ymlతో డిప్లాయ్ చేయొచ్చు, ఒక కమాండ్తో కూడా డిప్లాయ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే మీకు ఇక్కడికి వెళ్తే నేను pod.yml అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను, లైక్ pod.yml అని. సో ఇలా pod.ymlతో మనం ఈ యామెల్ ఫైల్ ఉంటే దెన్ ఈ యామెల్ ఫైల్తో మనం యూ కెన్ ఏబుల్ టు రైట్ ఇట్ అనమాట. మనం రాయొచ్చు ఇదే యామెల్ డాట్ ఫైల్ని మనం రాసి మనం ఒక మేనిఫెస్ట్ ఫైల్ క్రియేట్ చేసి దెన్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఈ వచ్చిన దాంట్లో ఈ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక విమ్ ఫైల్ క్రియేట్ చేయండి. సో విఐ మీరు ఎక్కడ ఉన్నారు, దీంట్లో పీడబ్ల్యూ ఉబుంటూలో ఉన్నారు, ఓకే నో ఇష్యూ. విఐఎం pod.yml అని ఒక ఫైల్ క్రియేట్ చేయండి. pod.yml ఓకే. ఇందులో స్టార్టింగ్ ఏంటంటే ఏపీఐ వర్షన్ అనేది స్టార్టింగ్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఏపీఐ వర్షన్ అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఏపీఐ వర్షన్ అనేది స్టార్టింగ్లో పెట్టండి. ఈ ఏపీఐ వర్షన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేనికి ఎలా ఉంటుంది అనేది. ఏపీఐ వర్షన్ తర్వాత కైండ్ ఉంటుంది. ఓకే, కైండ్ అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేది. సో మనం పాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలా పాడ్. సో కైండ్లో పాడ్ క్యాప్స్ లాగా వస్తుంది. అంటే ఏదైనా సరే మనం ఇక్కడ ఒక పాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఏంటి పాడ్ అనేది చెప్తాను. ఒక పాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అది పీతో ఉంటుంది. అదే డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటే డి క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. తర్వాత మెటా డేటా అని ఉంటుంది. అంటే మనం ఏం క్రియేట్ చేస్తున్నాం దాని డీటెయిల్స్ అన్నీ ఈ మెటా డేటాలో ఉంటాయి. సో మెటా డేటా, ఈ మెటాడేటా పేరు మనం పాడ్ ఇక్కడ మహి ఇంజిన్ ఎక్స్ అనుకున్నాం. సో మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. అంటే మెటాడేటా కింద నేమ్ అని పెట్టి జస్ట్ ఈ నేమ్ని మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి పాడ్ అని పెడుతున్నాను, లేకపోతే రవి అప్లికేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో రవి యాప్ అని పెడుతున్నాను. సో రవి యాప్ అని పెడుతున్నాను. అది జస్ట్ నా పాడ్ నేమ్ అనమాట. అలా తర్వాత దీని తర్వాత స్పెసిఫికేషన్స్ ఉంటాయి అనమాట. స్పెక్ అని పెడతాం. స్పెక్, ఈ స్పెక్ లోపల
ఇవి కామన్ గా ప్రతి దానికి ఉంటాయి, ప్రతి డిప్లాయ్మెంట్ ఫైల్ కానీ, అంటే ఏ మేనిఫెస్ట్ ఫైల్ తీసుకున్న కుబర్నెటిస్ లో ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఏవి ఉంటాయి? ఏపీఐ వర్షన్ అనేది, దెన్ కైండ్, మెటా డేటా, ద స్పెక్ అనేది. సో ఈ స్పెక్ లో పాట్ ఏమేం కావాలి అనేవి ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఏంటంటే, ఈ స్పెక్ లో కంటైనర్స్, ఏ కంటైనర్స్, ఎన్ని ఒక కంటైనర్స్ కంటే ఎక్కువ కంటైనర్స్ కూడా పెట్టొచ్చు. ఓకే, ఫస్ట్ ఒక కంటైనర్ చూద్దాం. కంటైనర్స్ అని, ఈ కంటైనర్స్ లోపల ఏం కావాలి అనేది మీరు యూ కెన్ ఏబుల్ టు కంటైనర్స్. కంటైనర్స్ లోపల మనం ఏంటంటే కంటైనర్ నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ కంటైనర్స్ లోపల. సో ఇది ఆప్షనల్, ఈ నేమ్ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఈ నేమ్ ఇటు సైడ్ ఉన్నాయి మాత్రం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి మాత్రం మన ఇష్టం వచ్చినవి పెట్టుకోకూడదు. మనకి మీకు ఇక్కడ గ్రీన్ కలర్, గ్రీన్ బ్లూ లో కనపడుతున్నాయి చూసారా, అవి మాత్రం మన ఇష్టం వచ్చింది పెట్టుకోకూడదు. ఈ ఫైల్ మనకి అఫీషియల్ డాక్యుమెంట్ లో కూడా ఉంటుంది, చూపిస్తాను అది. సో ఇక్కడ ఏపీఐ వర్షన్ అన్నాం అనుకోండి, లైక్ ఇక్కడ V1 అని పెడతాము. దెన్ కైండ్, ఇక్కడ వచ్చేసరికి పాడ్. సో ఇది కూడా V1 అనేది మన ఇష్టం వచ్చింది పెట్టుకోకూడదు. అది V1 కానీ V1, అది డిపెండ్స్ అపాన్ మనం ఏది ఏ కైండ్ క్రియేట్ చేస్తున్నాం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. పాడ్ అయితే మనకి V1 వస్తుంది, డిప్లాయ్మెంట్ అయితే వేరే వస్తుంది, అది చూపిస్తాను. సో ఇక్కడ ఈ నేమ్ అయితే మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ కంటైనర్ నేమ్ కూడా మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, లైక్ రవి కంటైనర్ అని పెడుతున్నాను. సో రవి కంటైనర్. దీని తర్వాత ఇమేజ్ అన్నమాట. ఈ ఇమేజ్ మనం అఫీషియల్ డాకర్ రిజిస్ట్రీలో ఉన్న ఇమేజ్ నే పెట్టాలి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంజినెక్స్ మీరు 1.100 సంథింగ్ పెట్టారనుకోండి, అది ఉండకపోవచ్చు అనమాట. అందుకనే ఏంటంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఏదైతే ఉంటుందో అదే పెట్టాలి. మేబీ ఇంజినెక్స్ అని పెట్టి వదిలేసిన ఇట్ విల్ టేక్ లేటెస్ట్ వర్షన్. సో నేను ఇప్పుడు ఇంజినెక్స్ 1.14.2 పెడుతున్నాను. సో అది ఇమేజ్. ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే డాకర్ రిజిస్ట్రీ నుంచి ఇమేజ్ తీసుకుంటుంది. సో ఆ ఇమేజ్ అయిపోయిన తర్వాత దెన్ ఇది ఇమేజ్. తర్వాత ఇమేజ్ ఏ పోర్ట్ లో రన్ అవుతుంది అనేది మనం మెన్షన్ చేయాలి. ఇది ఆప్షనల్, మనం మెన్షన్ చేసిన ఒకటి, మెన్షన్ చేయకపోయిన ఒకటి. సో పోర్ట్స్. ఓకే, ఈ కంటైనర్ పోర్ట్ అన్నమాట. పోర్ట్స్ లో ఐఫోన్, అంటే ఎందుకు ఈ పోర్ట్ కింద ఐఫోన్ ఎలా పెట్టామంటే చాలా కంటైనర్స్ పెట్టుకోవచ్చు కాబట్టి దాని లిస్ట్ కింద అనమాట. దీని కంటైనర్స్ పోర్ట్. సో కంటైనర్ పోర్ట్ ఇది మేనిఫెస్ట్ ఫైల్. సో అక్కడ చూసి ఇక్కడ కాపీ చేయొచ్చు, బట్ ఒక రాసేటప్పుడు సింపుల్ గా మనం రాస్తే సో లైక్ ఏపీఐ వర్షన్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఏపీఐ వర్షన్. దీన్ని ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి దెన్ రన్ చేద్దాం. ఎలా అంటే క్యూబ్సిటిఎల్ క్రియేట్ -f, kubectl create -f, then pod.yml. సో ఇక్కడ ఐ థింక్ సో pod.yml v1 cannot be handle the pod strict with a specific content error pod.yml. pod v1 కరెక్టే కదా? అవును, రీసెంట్గా ఏమన్నా చేంజ్ అయిందా? ఒకసారి చూద్దాం. సో v1 yeah, that's fine, but why will error from the bad request error creating pod.yml in version v1 cannot be handled as a pod strict decode error on spec containers port అనమాట. ఓకే, దీంట్లో ఏమన్నా ఓకే మన ఫైల్లో ఏదన్నా కొన్ని మిస్టేక్లు ఉంటాయి. సో మనం ఓన్గా రాసాం, అందుకనే ఎప్పుడైనా మనం ఓన్గా రాయకుండా జస్ట్ కాపీ ఏదన్నా ఎడిట్ చేసేటప్పుడు రాయొచ్చులే, కానీ ఇలా స్పెల్లింగ్లు పోతూ ఉంటాయి ఎక్కడో దగ్గర. సేమ్ ఉన్నాయి జస్ట్.
కైండ్ పెట్టాము, సో పాడ్ పెట్టాము, మెటా డేటా కింద నేమ్ ఇచ్చాము. ఓకే, కంటైనర్స్లో నేమ్ బాగానే ఉంది. సో ఇమేజ్ ఇక్కడ, సో ఇది కూడా ఒకటే లాగా ఉంది కదా. కంటైనర్స్ కంటైనర్స్ ఓకే బాగానే ఉంది. స్పెక్ ఓకే. దెన్ ఐఎంఏజిఎం బ్రో ఇక్కడ పోర్ట్. కంటైనర్స్ కాకుండా అక్కడ కంటైనర్ అని ఉంది, కంటైనర్ పోర్ట్ అని లాస్ట్ యా మీరు యా కంటైనర్స్ అని పెట్టారు చూడండి. ఎస్ ఓకే ఓకే. కంటైనర్ ఓకే. సో kubectl create -f pod.yml. ఓకే, యా దట్స్ ఇట్. మనం ఇప్పుడు kubectl గెట్ పాడ్స్ అంటే యూజువల్గా ఒక పాడే వస్తుంది అనమాట. ఓకే, ఈ పాడ్లో ఏంటంటే మనకి అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి అంతకుముందు మనం ఏం చేసాం, ఒక ఇమేజ్ తీసుకున్నాం, ఆ ఇమేజ్ని మనం ఇది చేస్తే మనకి ఒక ఇది వచ్చింది అనమాట. ఏంటి, ఒక కంటైనర్ వచ్చింది. సో ఇప్పుడు మీకు అది ఎక్కడ అంటే, అంతకుముందు చెప్పినట్టు మనం ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, ఏ ఇమేజ్ అయినా ఆ ఇమేజ్ని మనం డైరెక్ట్గా కంటైనర్లో, అంటే ఒక డాకర్ ఇమేజ్ని రన్ చేస్తే మనకు ఒక కంటైనర్ వస్తే ఆ కంటైనర్లో అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ ఎలా అంటే, ఈ కేసులో ఏంటంటే ఒక ఇమేజ్ని తీసుకుంటే ఇమేజ్ని డిప్లాయ్ చేస్తే మనకు పాడ్ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ ఏంటంటే మీకు తెలియాల్సింది, పాడ్ లోపల కంటైనర్ ఉంటుంది అనమాట. సో మరి ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ చూస్తే యూజువల్గా, ఓకే, ఈ డయాగ్రామ్ చూస్తే ఏంటంటే ఈ ఆ, ఇందులో మీకు ఇది పాడ్ అన్నమాట. ఇది పాడ్, ఇది పాడ్. ఈ పాడ్ లోపల ఆరెంజ్ కలర్ లో ఉండేది కంటైనర్ అన్నమాట. సో ఇక్కడ బేసిక్ గా ఈ డిప్లాయ్మెంట్స్ అనేది తర్వాత చెప్తాను, ఇప్పుడే తర్వాత అంటే రేపు. ఓకే, ఈ డిప్లాయ్మెంట్స్, దెన్ రిప్లికా సెట్. ఓకే, దీని తర్వాత యాక్చువల్గా ఇవి పాడ్స్. పాడ్ లోపల ఒక కంటైనర్ ఉంటుంది. కుబర్నెటీస్ లో ఏంటంటే పాడ్ ఈజ్ వన్ కాంపోనెంట్ విట్ ఈస్ ద స్మాలెస్ట్ అనమాట. కంటైనర్ కంటే పాడ్ అనేది ఒక కాంపోనెంట్, ఇది స్మాలెస్ట్. దాని లోపల కంటైనర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఆ పాడ్ క్రియేట్ చేశాం కదా, ఆ పాడ్ లోపలికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇది పాడ్. సో kubectl గెట్ పాడ్స్. ఈ పాడ్ లోపలికి వెళ్ళాలంటే మనం కంటైనర్ లోపలికి లాగిన్ అవ్వాలంటే మనం ఏం చేసామంటే, యూజువల్గా డాకర్ ఈఎక్సి -it అలా చేసాం కదా. మనం ఒక కంటైనర్ ఇక్కడ ఏంటంటే పాడ్ లోపల కూడా కంటైనరే ఉంటుంది కాబట్టి దీనిలోకి లాగిన్ అవ్వాలంటే లైక్ kubectl exec-it kubectl exec-it, then this pod name /bin /bash. ఓకే, దీన్ని ఏంటంటే ఈ పర్టికులర్ దానికి లోపలికి లాగిన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది, లైక్ 172.31.90.46 అనే ఐపీ అడ్రస్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తే రవి-యాప్ అనేది ఉంది. సో ఇది కంటైనర్ లోపల ఉన్నాం అనమాట. ఇక్కడ మనం కంటైనర్ లోపల ఉన్న అంటే పాడ్ లోపల ఒక కంటైనర్ ఉంటుంది. ఇప్పుడు ఆ కంటైనర్ లోపలికి లాగిన్ అయ్యాం. ఓకే, ఇక్కడ kubectl క్రియేట్ అంటే మనకు ఒక పాడ్ క్రియేట్ అయింది, ఇది రన్ అవుతుంది. సో ఈ పాడ్ లోపల కంటైనర్ ఉంటుంది. సో ఒక పాడ్ లోపల 2 కంటైనర్స్ ఉండొచ్చు, 3 కంటైనర్స్ అయినా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకటే కంటైనర్ ఉంది మన కేసులో, ఈ కంటైనర్ ని మనం లాగిన్ అయ్యాం అనమాట. ఇప్పుడు ఈ కంటైనర్, సో మనం దీని లోపల ఇంకా కామన్ గా అన్ని ఫైల్స్ మనకి రూట్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది మనం ఒక పాడ్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మనం లాగిన్ అవ్వాలి ఏంటి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ పాడ్ ని మనం డిస్క్రైబ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఏంటి, kubectl గెట్ పాడ్స్ అంటే మనకు ఒక పాడ్ వచ్చింది. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని డిస్క్రైబ్ చేద్దాం. ఒక పాడ్ kubectl డిస్క్రైబ్ పాడ్, kubectl డిస్క్రైబ్ పాడ్. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
స్టార్టింగ్ నుంచి ఇక్కడ మనకి ఏంటి పాడ్ నేమ్ ఏంటి, రవి ఐఫోన్ యాప్ అనేది. నువ్వు రవి ఐఫోన్ యాప్ ఇచ్చావు కాబట్టి అది నేమ్ స్పేస్ అని ఉంటుంది. నేమ్ స్పేస్ అంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్. మనం స్టార్టింగ్ లో నేమ్ స్పేసెస్ అని చూసాం, క్యూబ్సిటిఎల్ గెట్ నేమ్ స్పేసెస్ అని. ఇక్కడ ఉన్నాయి క్యూబ్సిటిఎల్, క్యూబ్సిటిఎల్ గెట్ నేమ్ స్పేస్ అని నేమ్ స్పేసెస్ చూసాం. ఇందులో డిఫాల్ట్ అని ఒక నేమ్ స్పేస్ ఉంటుంది. అంటే మనం ఏ నేమ్ స్పేస్ మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ గా ఒక నేమ్ స్పేస్ కింద వెళ్ళిద్ది అనమాట. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, మనం ఏమి మెన్షన్ చేయకపోతే స్పెసిఫిక్ గా డిఫాల్ట్ గా ఒక వాల్యూ తీసుకుంటది కదా. అలానే ఇక్కడ ఏంటంటే మనం స్పెసిఫిక్ గా ఎక్కడికి మనం ఏంటి అనేది చెప్పకపోతే ఆటోమేటిక్ గా ఏంటంటే ఈ పర్టికులర్ ఒక నేమ్ స్పేస్ లో డిప్లాయ్ అవుతుంది. యూజువల్ గా ఏంటంటే మనం రియల్ టైంలో కానీ ఎక్కడైనా మనం అన్ని ఒక నేమ్ స్పేస్ లో డిప్లాయ్ చేస్తాం. డైరెక్ట్ గా డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో డిప్లాయ్ చేయము. మనం ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసి ఆ నేమ్ స్పేస్ లో డిప్లాయ్ చేస్తాం అనమాట అప్లికేషన్స్. సో ఇది నేమ్ స్పేస్. దెన్ నోడ్, మనకి నోడ్ ఏంటంటే ఒకటే నోడ్ ఉంటుంది. అంటే కంట్రోల్ ప్లేన్కి కానీ మనకి కానీ. యూజువల్గా నోడ్ అని ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక 3 నోడ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మీకు ఇలా 3 నోడ్స్ ఉన్నాయి అనుకోండి. 3 నోడ్స్ లో ఉంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే 1 2 3 ఇలా మనకి ప్రతి పాడ్కి ఒక ఐపీ ఉంటుంది, ప్రతి నోడ్కి ఒక ఐపీ ఉంటుంది. ప్రతి పాడ్కి ఒక ఐపీ ఉంటుంది, ప్రతి నోడ్కి ఒక ఐపీ ఉంటుంది. మీరు జస్ట్ ఒక నోడ్లో ఆ పాడ్ ఈ నోడ్లో డిప్లాయ్ అయిందా, ఈ నోడ్లో డిప్లాయ్ అయిందా ఎలా తెలుసు అని. ఫర్ ఎగ్జాంపుల్ 3 నోడ్స్లో ఉంటే ఏదో ఒక నోడ్లో డిప్లాయ్ అవుతుంది. బట్ మన కేసులో ఏంటంటే ఒకటే నోడ్ ఉంది, అదే కంట్రోల్ ప్లేన్ మినీ క్యూబ్ అన్నీ ఒకటే కాబట్టి అదే ఉంటుంది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది పాడ్, ఇక్కడ లేబుల్స్ యానటేషన్స్ అని ఉంటాయి, అవి మనమే మెన్షన్ చేయలేదు. కండిషన్ ఇప్పుడు రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి పాడ్ ఐపీ అన్నమాట. ఈ ఐపీ వచ్చేసరికి ఇదేమో నోడ్ ఐపీ. నోడ్ వేరు, పాడ్ వేరు అండి. అంటే పాడ్ అంటేనేమో పెద్ద ఎంటిటీ, పెద్దది అనమాట. పాడ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇది పాడ్. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది పాడ్. ఓకే, ఇది పాడ్. సారీ, ఈ ఈ పైథాన్ సింబల్ అనేది కంటైనర్, ఇది పాడ్. ఇది వచ్చేసరికి పైథాన్ సింబల్ వచ్చేసరికి కంటైనర్, ఇదేమో పాడ్ అన్నమాట. ఇది పాడ్. ప్రతి పాడ్కి ఒక ఐపీ ఉంటుంది. ఇది పాడ్. సో ఈ పాడ్ ఎక్కడ డిప్లాయ్ అయింది, ఈ పర్టికులర్ నోడ్ లో డిప్లాయ్ అయింది, ఈ పర్టికులర్ నోడ్ లో డిప్లాయ్ అయింది, ఈ పర్టికులర్ నోడ్ లో డిప్లాయ్ అయింది పాడ్ వచ్చేసరికి. సో అంటే మనకి ఏంటి జనరల్ గా ఈ పాడ్స్ అనేవి నోడ్స్ లో డిప్లాయ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దట్స్ ఫైన్. అలానే ఇప్పుడు ప్రతి పాడ్కి పాడ్ ఐపీ ఉంటుంది. అలానే మనం కంటైనర్ నేమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాడ్ నేమ్ వచ్చేసరికి డిఫరెంట్. రవి యాప్ అనేది పాడ్ నేమ్, బట్ కంటైనర్ నేమ్ వచ్చేసరికి రవి ఐఫోన్ కంటైనర్ అన్నమాట. సో ఒక కంటైనర్స్ అని ఎందుకు పెట్టామంటే యూజువల్ ఒక పాడ్ లో ఒక కంటైనర్ ఉండొచ్చు, 2 కంటైనర్స్ ఉండొచ్చు, 4 కంటైనర్స్ ఉండవు, 5 కంటైనర్, ఎన్ని కంటైనర్స్ అయినా ఉండొచ్చు ఒక పాడ్ లో మనం క్రియేట్ చేస్తే. బట్ మన కేసులో ఏంటంటే ఒక కంటైనరే ఉంది కాబట్టి యూజువల్గా మనం ఇది ఒక కంటైనర్ అనమాట. కంటైనర్స్ లో మనకు ఒక కంటైనరే ఉందన్నమాట. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే అలానే ఏ ఇమేజ్ ని యూజ్ చేసాం అనేది కూడా ఇమేజ్ ఐడి. సో ఈ ఇమేజ్ ని యూజ్ చేసాం. అలానే ఏ పోర్ట్ లో రన్ అవుతుంది, అలానే రన్నింగ్ స్టేట్. దెన్ ఇవన్నీ యూజువల్ గా ఉంటాయి అనమాట. వాల్యూమ్ ఇదేంటంటే బ్యాక్ ఎండ్ లో మనం కంటైనర్స్ డిఫాల్ట్ గా ఒక వాల్యూమ్ క్రియేట్ అవుతుంది, బట్ ఇది ఎప్పటికెప్పుడు డిలీట్ అవుతుంది మనం కంటైనర్ డిలీట్ చేయగానే. అలానే ఇక్కడ ఈవెంట్స్ అన్నమాట. ఈ ఈవెంట్స్ మెయిన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు డిఫాల్ట్ షెడ్యూలర్ అని ఉంది. డిఫాల్ట్ షెడ్యూలర్ సక్సెస్ఫుల్లీ అసైన్డ్ ఏ డిఫాల్ట్ నేమ్ స్పేస్ అంటే ఏంటి, ఈ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే
ఇట్ విల్ షెడ్యూల్ ది పాడ్ టు ద పర్టికులర్ నోడ్ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మన కుబర్నెటీస్ లో మల్టిపుల్ థింగ్స్ చూసాం, అంటే ఏపీఐ సర్వర్ ఇలాంటివి ఉంటాయని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కుబర్నెటీస్ ఆర్కిటెక్చర్ అనగానే ఈ కాంపోనెంట్స్ ఉంటాయని మీరు చెప్పాలన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది క్యూబ్ ఏపీఐ సర్వర్, దిస్ హెచ్సిడి షెడ్యూలర్, సో కంట్రోలర్. ఈ షెడ్యూలర్ ఏం చేస్తంటే నువ్వు నీ పాడ్ ఎక్కడ డిప్లాయ్ చేయాలనేది షెడ్యూల్ చేస్తాయి, అదే ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షెడ్యూలర్, ఈ డిఫాల్ట్ షెడ్యూలర్, మనం ఓన్ షెడ్యూలర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఎవరు క్రియేట్ చేయరు, అది డిఫాల్ట్ షెడ్యూలరే వాడుకుంటారు. సో ఏంటది, షెడ్యూలర్ విల్ షెడ్యూల్ ది పాడ్ అనమాట, పాడ్ని షెడ్యూల్ చేస్తాం అనమాట. తర్వాత ఒక ఇమేజ్ని పుల్ చేస్తాం, అంటే ఇమేజ్ మనం ఇంజనెక్స్ 1.1.14.2 అని ఉంది కదా. వన్స్ ఇక్కడ ఏంటంటే మనం ఇమేజ్ అనేది మనకి ఇక్కడ దీని రెస్పాన్స్ ఇది ఏం చేస్తుంది అంటే, ఇది క్యూబ్లెట్ అనేది ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తా అనమాట. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది క్యూబ్లెట్ ఉంది చూసారా, క్యూబ్లెట్. ఈ క్యూబ్లెట్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ డౌన్లోడ్ ది ఇమేజ్ ఫ్రమ్ ది డాకర్ రిజిస్ట్రీ. అది చూసారా, క్యూబ్లెట్ అనేది పుల్ ద ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తే, డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ని క్రియేట్ చేయడం కూడా ఈ క్యూబ్లెట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, ఇది క్యూబ్లెట్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది క్యూబ్లెట్ రెస్పాన్సిబిలిటీ. ఈ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే షెడ్యూల్ చేస్తుంది ఎక్కడ ఉండాలి ఏ పాడ్ అనేది. ఇది వచ్చేసరికి ఏమో మనకి వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇమేజ్ క్రియేట్ చేయటం, డౌన్లోడ్ చేసుకోవటం, అదనేది దీని రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇమేజ్ని పుల్ చేసుకోవటం ఇదంతా క్యూబ్లెట్ రెస్పాన్సిబిలిటీ. ఈ క్యూబ్ ఏపీఐ సర్వర్ ఎక్కడే వస్తుంది ముందే, అసలు ఈ స్టార్ట్ అవ్వక ముందే మీకు ఎక్కడే వస్తుంది. క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏంటంటే యాక్సెస్ చేసేటప్పుడే మనం క్యూబ్సిటిఎల్ గెట్ అనగానే అసలు అది దానికి ఉందా, యాక్సెస్ ఉందా లేదా అనేది ఇక్కడే డిసైడ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడే మనకి సర్టిఫికెట్స్తో అది క్యూబ్ ఏపీఐ సర్వర్ అనమాట. ఫస్ట్ క్యూబ్ ఏపీఐ సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత ఓకే ఇది అథెంటికేషన్ అంతా బాగానే ఉంటే అప్పుడు కాల్ క్యూబ్ షెడ్యూలర్కి వెళ్ళిద్ది. ఓకే, అది డిసైడ్ చేస్తుంది. దెన్ ఈ హెచ్సిడి కంట్రోలర్ ఏంటంటే, హెచ్సిడి అయితే ఇక్కడ మనకు కనపడదు, బట్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఆ హెచ్సిడిలో స్టోర్ అవుతాయి. సో అలానే కంట్రోలర్ ఎప్పుడు వచ్చిందంటే పిక్చర్లోకి ఏదన్నా పాడ్ మనం డిలీట్ చేస్తే ఆటోమేటిక్ క్రియేట్ చేయడానికి కానీ అప్పుడు వస్తుంది అనమాట. ఓకే, ఇది జనరల్గా ఒక పాడ్ని క్రియేట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే క్యూబ్సిటిఎల్ ఎలా పాడ్ క్రియేట్ చేయాలి, ఎలా ఇది చేయాలి అనేది క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్ అంటే, గెట్ పాడ్స్ అంటే మనకి పాడ్, సారీ క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ అంటే మనకి పాడ్ వస్తుంది, ఎన్ని పాడ్స్ ఉన్నాయి అనేది వస్తుంది. సో ఒకటే పాడ్ ఉంది. సో ఇది 11 minutes బ్యాక్ క్రియేట్ అయింది, ఇది అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను ఈ పాడ్లో. అప్పుడు ఏంటంటే మనం ఏది యూజ్ చేసాం, ఈ మేనిఫెస్ట్ ఫైల్ యూజ్ చేసాం కాబట్టి ఆ మేనిఫెస్ట్ ఫైల్కి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ రవి అనే దాన్ని జస్ట్ నేను రవి కాకుండా రవి అప్లికేషన్ అని పెడదాం అనుకుంటున్నాను. అప్లికేషన్ ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇప్పుడు మీరు అప్డేట్ చేశారు, ఉన్నదాన్ని అప్డేట్ చేశారు. సో ఉన్నదాన్ని అప్డేట్ చేశారు, లేకపోతే ఒక ఇమేజ్ని అప్డేట్ చేయటం, ఒక ఇమేజ్ని అప్డేట్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఇంజనెక్స్ 1.14.2 కాకుండా మీరు దీన్ని ఇమేజ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ కోడ్ 1.14.2 ఉంది. సో బట్ లేటెస్ట్ ఒక 2-3 days తర్వాత ఇది 1.16.1 ఎంతో అయిందనుకో, అంటే కోడ్ అప్డేట్ అయిందనుకోండి. ఇప్పుడు దీన్ని అగైన్ మీరు డిప్లాయ్ చేయాలంటే క్యూబ్సిటిఎల్ క్రియేట్ -f అంటే మీకు ఎర్రర్ వస్తుంది. క్యూబ్సిటిఎల్ క్రియేట్ -f pod.yml అంటే మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే ఓకే, ఇది యూజువల్గా రాకూడదు, మీకు ఎర్రర్ రావాలి. క్యూబ్సిటిఎల్ గెట్ లేటెస్ట్ దాంట్లో ఏమైనా అప్డేట్ చేశారా, యూజువల్గా అయితే ఎర్రర్ రావాలి. సో మనకి ఇక్కడ ఏంటి, రవి అప్లికేషన్ అని వస్తుంది. ఇది సపరేట్ పాడ్ క్రియేట్ అయింది ఏంటి, మనం ఏం చేయలేదు కదా, జస్ట్ ఓన్లీ మేనిఫెస్ట్ ఫైల్. సారీ ఇక్కడ కూడా చేంజ్ చేసాం, సారీ ఇక్కడ కూడా చేంజ్ చేసాం, ఇక్కడ కూడా చేంజ్ చేసాం కాబట్టి అది ఇంకా ఆల్ టుగెదర్ కొత్త పాడ్ అనమాట. అంటే మనం ఉన్న పాడ్లో ఏదైనా చేంజ్ చేస్తే అది వేరే, బట్ మనం ఏం చేసామంటే
అక్కడ అప్లికేషన్ ఇక్కడ పాడ్ నేమ్ కూడా చేంజ్ చేశాం కదా. పాడ్ నేమ్ చేసాం, కొత్త పాడ్ పెట్టాం అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు సెకండ్ పాడ్ అంటే మేనిఫెస్ట్ ఫైల్ చేంజ్ చేసాం. అదే ఇదేంటంటే ఇది వేరే మేనిఫెస్ట్ ఫైల్, ఇప్పుడు అది వేరే మేనిఫెస్ట్ ఫైల్ అవుతుంది అనమాట. ఎందుకంటే కంప్లీట్ ఉన్న మేనిఫెస్ట్ ఫైల్ మాడిఫై చేస్తే ఇది ఇంక మనం పాత మేనిఫెస్ట్ ఫైల్ ఎలా అవుతుంది, వేరేది అవుతుంది అది కదా. ఇది అంత ముందు మేనిఫెస్ట్ ఫైల్లో ఇక్కడ రవి యాప్ ఉంది, దెన్ ఇది ఉంది, ఈ రెండింటిని చేంజ్ చేస్తే ఇది కంప్లీట్ ఇంకా న్యూ మేనిఫెస్ట్ ఫైల్ లాగానే అవుతుంది కదా. సో అందుకని ఏంటంటే కొత్త అప్లికేషన్ క్రియేట్ అయింది, కొత్తది క్రియేట్ అయింది అనమాట. సో దీన్ని డిస్క్రైబ్ చేస్తే క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్. అర్థం కాకపోతే అడగండి అండి, ఫాలో అవుకపోతే ఎక్కడన్నా. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేమో అర్థమైంది బ్రో. 1.16.1 అని డౌన్లోడ్ చేసుకుంటుంది, మీకు అర్థమైతే. అంతకు ముందుదేమో 1.14 డౌన్లోడ్ చేసుకుంది, 14.2 డౌన్లోడ్ చేసుకుంది. సో ఇదేమో 1.16.1 డౌన్లోడ్ చేసుకుంది. ఇది ఆల్ టుగెదర్ ఏంటంటే కొత్త అప్లికేషన్. బట్ ఇదే అప్లికేషన్లో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అప్లికేషన్ నేమ్ అలానే ఉంచుతాను. అప్పుడు దాని పేరు ఏంటంటే ఓన్లీ ఆ అప్లికేషన్ నేమ్లో పాడ్ నేమ్ చేంజ్ అవ్వదు అనమాట. ఈ పాడ్ నేమ్ చేంజ్ అవ్వకుండా ఓన్లీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1.16.1 ప్లేస్లో నేను 1.21 సంథింగ్ 1.22 ఏదో పెడతాను, 1.21.1 పెడుతున్నాను. సో ఇప్పుడు నేను అగైన్ నేను క్రియేట్ చేస్తే అప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆ పాడ్ ఉంది మీరు అని చెప్పిద్ది అనమాట. క్యూబ్సిటీలో క్రియేట్ pod.yml అని చేస్తే ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది చూసారా, ఎందుకంటే ఆల్రెడీ పాడ్ నేమ్ ఉంది. సో ఎర్రర్ ఫ్రమ్ ద ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎర్రర్ ఫ్రమ్ ద సర్వర్. సో వెన్ క్రియేటింగ్ pod.yml రవి అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇందాకటి ఏంటంటే కొత్తగా అప్లికేషన్ నేమ్ చేంజ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ కొత్తది క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే రవి అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది అనమాట. సో అలా ఏంటంటే మనం ఏదైనా ఉన్న ఫైల్లో ఏదైనా అప్లికేషన్ పాడ్ నేమ్ అలానే ఉంచి ఇమేజ్ నేమ్ చేంజ్ చేస్తే మనం మళ్ళీ అది డిప్లాయ్ చేయాలంటే క్యూబ్సిటిఎల్ క్రియేట్ చేయకుండా క్యూబ్సిటిఎల్ అప్లై -f pod.yml చేయాలి. బట్ ఇది ఎర్రర్ కాదు, జస్ట్ క్యూబ్సిటిఎల్ గెట్ క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్. చూసారు మనకి రీస్టార్ట్ 3 minutes బ్యాక్, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చేసాం కదా. క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ డిస్క్రైబ్ పాడ్ పాడ్ నేమ్. మనకి 1.1 ఇదైంది చూసారా. ఇంకా అంతకు ముందు ఉండదు, అది యాక్చువల్గా ఇది చేంజ్ అయిపోద్ది. పాడ్ రీస్టార్ట్ అవ్వకుండా లోపల కంటైనర్ ఇది అవుతుంది అనమాట. సో కంటైనర్ రవి కంటైనర్ డెఫినేషన్ చేంజ్ విల్ బి రీస్టార్టెడ్ అనమాట. సో మీకు లోపల ఉన్న కంటైనర్ రీస్టార్ట్ అవుతుంది, పాడ్ రీస్టార్ట్ అవుతుంది. అందుకని పాడ్ ఏజ్ అలానే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే పాడ్ ఏజ్ అలానే ఉంటుంది. క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ అని క్రియేట్ చేస్తే పాడ్ వచ్చేసరికి 4 minutes బ్యాకే ఉంది. కానీ మనం ఏం చేసాం, ఓన్లీ జస్ట్ ఆ పాడ్ లోపల ఉన్న కంటైనర్ కదా మనం ఇచ్చేసింది. అందుకని ఇక్కడ డిఫైన్ షెడ్యూలర్ కూడా మళ్ళీ ఇక్కడ పిక్చర్లోకి రాలేదు, ఎందుకంటే అది ఏ పాడ్లోకి ఇది చేయాలో అనేదే వస్తుంది ఓన్లీ. బట్ ఆల్రెడీ మీకు ఏ నోడ్ అనేది డిసైడ్ అయ్యి ఉంది, ఆల్రెడీ ఉన్న పాడ్నే మీరు జస్ట్ ఇచ్చేస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఇంక మళ్ళీ అగైన్ షెడ్యూల్ అవసరం, ఆ పాడ్నే ఒకసారి రీస్టార్ట్ అవుతుంది అంతే తప్పితే అది రీక్రియేట్ అవ్వదు. పాడ్లో ఉన్న కంటైనర్ అనేది ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది. ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ షెడ్యూలర్, ఇక్కడ షెడ్యూలర్ కాన్సెప్ట్ మళ్ళీ రాలేదు, ఎందుకంటే ఆ రవి కంటైనర్ ఏ నోడ్లో ఉండాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. జస్ట్ దాని అప్లికేషన్ అప్డేట్ అవుతుంది 1.20.1కి, అది జస్ట్ పాడ్ లోపల ఉన్న కంటైనర్ రీస్టార్ట్ అవుతుంది అంతే. సో ఆ క్రియేషన్ టైం ఏం మారదు, మీరు స్పెసిఫిక్గా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తే అప్పుడు మారిద్ది తప్ప. సో ఇదేంటంటే అప్ టు నౌ లైక్ మనం పాడ్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని పాడ్ మేనిఫెస్ట్ ఫైల్ అంటే ఏంటి,
దెన్ దాన్ని డిస్క్రైబ్ ఎలా చేయాలి ఏంటి అనేది మనకి డీటెయిల్స్ అన్నమాట. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు బ్రో. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్ని డిలీట్ చేసాం అనుకోండి, మనం ఏమవుతుందంటే అప్లికేషనే డిలీట్ అయిపోతుంది. బట్ అలా కాకుండా ఏంటంటే మనకి ఒక పాడ్ డిలీట్ అయిపోయినా బై మిస్టేక్లో కానీ ఇంటెన్షనల్గా కానీ పాడ్ డిలీట్ అయిపోయినా అప్లికేషన్ ప్రాబ్లం లేకుండా ఉండాలన్నమాట. సో లైక్ లోడ్ బ్యాలెన్సర్ లాగా ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పాడ్ని ఎలా డిలీట్ చేద్దామో చూద్దాం. క్యూబ్సిటిఎల్ ప్రతిదానికి కామన్గా క్యూబ్సిటిఎల్ అనేది కామన్ కమాండ్ అండి. అంటే మనం పాడ్స్ని లిస్ట్ చేయాలన్నా పాడ్ని డిస్క్రైబ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ అది కామన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే క్యూబ్సిటిఎల్ డిలీట్ పాడ్ పాడ్ నేమ్ క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ అంటే మీకు ఒకటే పాడ్ ఉంటుంది. ఇప్పుడు ఆ పాడ్ డిలీట్ అయిపోయి ఉంటుంది. చూస్తే ఈ రవి అప్లికేషన్ అనే పాడ్ డిలీట్ అయింది అనమాట. ఓకే, క్యూబ్సిటిఎల్ డిలీట్ క్యూబ్సిటిఎల్ డిలీట్ పాడ్ పాడ్ నేమ్. ఓకే, మనకి ఒక పాడ్ని ఎలా డిలీట్ చేయాలి అనేది. ఓకే, సరే ఇప్పుడు ఏంటంటే ఒక పాడ్ కాకుండా మల్టిపుల్ పాడ్స్ని కూడా సేమ్ ఇమేజ్తో క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎందుకు కుబర్నెటీస్ అంత బెనిఫిట్ అంటే, ఇప్పుడు ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఒక ఇమేజ్ ఉంటే మనం మల్టిపుల్ కంటైనర్స్ని రన్ చేయాలంటే 3 కంటైనర్స్ సపరేట్ క్రియేట్ చేయాలి. అలానే వాటికి కనెక్టివిటీ ఇదంతా ప్రాబ్లం డాకర్లో. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక మేనిఫెస్ట్ ఫైల్లో ఒకటే ఇమేజ్ తీసుకొని మల్టిపుల్ ఇది చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఇదేంటంటే పాడ్ మేనిఫెస్ట్ ఫైల్. ఇది మనకి ఎక్కడ ఎలా అఫీషియల్ డాక్యుమెంట్కి వెళ్ళి చూద్దాం. మీకు kubernetes.io kubernetes డాక్యుమెంట్. ఇది మనం తీసుకుంది ఇక్కడ నుంచి తీసుకున్నాను నేను, పాడ్ మేనిఫెస్ట్ ఫైల్ అనేది. సో ఏపీఐ సర్వర్ v1 కైండ్ మెటా డేటా స్పెక్, దెన్ స్పెక్ లోపల కంటైనర్స్ ఇక్కడ. సో అలానే ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ పాడ్ అనేది. ఓకే, అలా కాకుండా జస్ట్ నేను ఒకసారి పాడ్ మేనిఫెస్ట్ ఫైల్ తీసుకున్నాను. పాడ్ అంటున్నా ఇంకొక రిప్లికేషన్ సెట్. ఇక్కడ అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకున్నాను ఇందాక, ఇక్కడ నుంచి తీసుకున్నాను పాడ్ మేనిఫెస్ట్ ఫైల్. మీరు కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. లేదు ఇంకొకటి ఏంటంటే రిప్లికా సెట్ అని ఉంటుంది అనమాట. ఈ రిప్లికా సెట్ ఏం చేస్తంటే మీకు ఇప్పుడు 3 పాడ్స్ కావాలనుకున్నాకు సేమ్ ఇక్కడ ఉన్న కంటెంట్ నేను తీసుకుంటున్నాను అనమాట. సో తీసుకొని ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని, సో దీనికి కావాలంటే మనం మోడిఫికేషన్స్ చేయొచ్చు. ఏం మోడిఫికేషన్స్ అనేది ఐ విల్ టెల్ యూ. సో కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని జస్ట్ యూ కెన్ క్రియేట్ వన్ మోర్ ఫైల్ రిప్లికా సెట్ డాట్ వైఎంఎల్ అని క్రియేట్. మనం పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ అర్థం బెటర్గా ఉంటుందని మనం ఉన్న పేరే పెట్టుకుంటాం అనమాట. అర్థం కావటం అంటే ఆ ఫైల్ పర్పస్ ఉన్న పేరే పెట్టుకుంటాం. రిప్లికా సెట్, ఇప్పుడు దీన్ని శివ డాట్ వైఎంఎల్ అని కూడా పెట్టుకోవచ్చు, కానీ మనకి ఆ ఫైల్ పర్పస్ ఏంటి అది ఏంటి అనేది తెలియాలి కాబట్టి దాని రిప్లికా సెట్ డాట్ వైఎంఎల్ అంటున్నాం. సో ఇందులో దీనికి దానికి ఇంతకు ముందానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి పాడ్ క్రియేట్ చేయటం ఎలా క్రియేట్ చేయాలనేది ఇది పాడ్ మేనిఫెస్ట్ ఫైల్ అనమాట. సో సేమ్ ఇప్పుడు నేను రెడ్ కలర్లో మెన్షన్ చేసింది ఏంటంటే మీకు ఈ కంటైనర్ నేమ్ ఇది, దెన్ ఇది ఇమేజ్ నేమ్. సో ఇలా ఈ రెడ్ కలర్లో ఉన్న లాంటివి ఎన్ని క్రియేట్ చేయాలంటే 3 కావాలన్నమాట. సో 3 క్రియేట్ చేయాలి. సో ఇది మొత్తం ఏంటంటే ఇది కామన్గా ఉంటుంది. లైక్ ఇక్కడ ఏంటంటే ఏపీఐ వర్షన్ అంతకు ముందు పాడ్ అయితే వేరే ఉంటుంది, కైండ్ అయితే వేరే ఉంటుంది, ఇవన్నీ వేరే ఉంటాయి. సో ఇక్కడ ఇవన్నీ వేరే ఉంటాయి.
సో ఇక్కడ ఏంటి మనకి 3 క్రియేట్ చేయాలి, ఇలాంటివి 3 క్రియేట్ చేయాలి, ఇలాంటివి 3 క్రియేట్ చేయాలన్నమాట, ఇలాంటివి. సో ఇలాంటివి 3 క్రియేట్ చేయాలని ఎలా తెలిసిద్ది అంటే ఇక్కడ సెలెక్టర్ అని ఉంటుంది, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ సెలెక్టర్లో సో మ్యాచ్ లేబుల్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఫ్రంట్ ఎండ్ పెట్టాం కాబట్టి సో ఇలాంటి పార్ట్స్ 3 క్రియేట్ అవ్వాలి. అది ఎలా తెలిసిద్ది అంటే ఇలాంటి. సో అంటే సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్ 3 మెంబర్స్ కావాలంటే ఎలా తెలుస్తుంది, సేమ్ ఒక ఏదో ఐడెంటిఫికేషన్. సో ఇలాంటి పార్ట్స్ 3 క్రియేట్ చేయాలని దానికి ఎలా తెలుస్తుంది అంటే ఈ సెలెక్టర్లో తెలుస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు సార్ దీన్ని ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఈ ఏపీఐ సర్వర్ అనేది మీకు ఆల్రెడీ కామన్గా తెలుసు మీకు. నేను ఇక్కడికి వెళ్తే నా కర్సర్ ఎక్కడ ఉంది. సో ఇక్కడ ఏపీఐ సర్వర్ అనేది మీకు తెలుసు. అంతకుముందు పాడ్లో ఏంటంటే V1 అని ఉండేది, ఇక్కడ ఏమో యాప్/V1 అని ఉంది. ఎందుకంటే అది ప్రతిదానికి మారిద్ది అనమాట, రిప్లికా సెట్కి మారిద్ది, రిప్లికేషన్ డిప్లాయ్మెంట్కి మారిద్ది అనమాట. మనం ఇప్పుడు కైండ్ వచ్చేసరికి అంతకుముందు పాడ్ అనేది ఉంది, ఇప్పుడు మనం ఏం పెట్టామంటే రిప్లికా సెట్ అని పెట్టాం. సో ఈ రిప్లికా సెట్ పర్పస్ ఏంటంటే అదే మనం సేమ్ నెంబర్ ఆఫ్ పాడ్స్ని 3 కావాలంటే 3, 4 కావాలంటే 4, 5 కావాలంటే 5 క్రియేట్ చేయడానికి రిప్లికా సెట్. సో అలానే దీని పేరు అనమాట రిప్లికా సెట్ నేమ్, పాడ్ నేమ్ ఎలానో రిప్లికా సెట్ నేమ్ అలా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని శివ రిప్లికా సెట్ అని మెన్షన్ చేశాను అనుకోండి, రిప్లికా సెట్ అని మెన్షన్ చేస్తే మనకి అది రిప్లికా. ఇక్కడ ఏంటంటే లేబుల్స్ అన్నమాట, అంటే ఈ రిప్లికా సెట్ ఫ్రంట్ ఎండ్కి సంబంధించిందా, బ్యాక్ ఎండ్కి సంబంధించిందా, లేకపోతే ఏంటి అనేది. సో మీకు ఏదైనా అప్లికేషన్కి సంబంధించిందా ఏంటి అనేది మీరు మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అదంతా తీసేసి జస్ట్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అలా పెట్టకుండా దీన్ని ఏం చేస్తున్నానంటే అప్లికేషన్కి సంబంధించిన యాప్ అంటున్నాను. సో యాప్, ఇక్కడ నేను హెచ్ఆర్ యాప్ అని పెడుతున్నాను, హెచ్ఆర్-యాప్. ఓకే, ఇక్కడ మీరు ఏంటంటే ఇది చేంజ్ చేయకూడదు. ఇక్కడ మీరు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఇది చేంజ్ చేయకూడదు, ఈ రెండు చేంజ్ చేయకూడదు, కైండ్ ఏపీఐ వర్షన్ చేంజ్ చేయకూడదు. ఈ మెటా డేటా మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఈ మెటా డేటా కింద నేమ్ అని ఉంది కదా, ఇది మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. లేబుల్స్, తర్వాత స్పెక్. ఈ స్పెక్లో రిప్లికాస్ మీరు 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేను 2 పెట్టాను. సో ఈ మ్యాచ్ లేబుల్సే ఇంపార్టెంట్. ఇక్కడ నీకేంటంటే టైర్ కాకుండా అంటే ఇది ఇక్కడ మనం టైర్ అని పెట్టాం కాబట్టి మనం ఇక్కడ టైర్ పెట్టాలి. లేదు ఇక్కడ యాప్ అని పెడితే యాప్ పెట్టుకోవాలి. ఇక్కడ లేదు ఏదన్నా ఏదో ఒక నేమ్ పెట్టాము, ఎక్స్ అని పెడితే ఇక్కడ ఎక్స్ అని పెట్టాలి, ఎక్స్కి ఇక్కడ ఏదైతే ఉందో అది పెట్టాలన్నమాట. సో దీన్ని కూడా నేను ఏం చేస్తున్నాను అంటే టైర్ అని కాకుండా బెటర్గా యాప్ అని పెడుతున్నాను. సో మన యాప్ పేరు ఏంటంటే లైక్ హెచ్ఆర్ యాప్ అని పెడుతున్నాను. సో ఇక్కడ హెచ్ఆర్ యాప్ అని పెట్టాము కాబట్టి మీరు ఇక్కడ కూడా హెచ్ఆర్ యాప్ అని పెట్టాలి. యాప్, ఇక్కడ కూడా మనం హెచ్ఆర్ యాప్ పెట్టాలని, హెచ్ఆర్ యాప్. ఓకే, ఇది ఇక్కడ ఏంటంటే ఇమేజ్ అంతకు ముందు వచ్చేసరికి యూజువల్గా మనకు డాకర్ హబ్ నుంచి తీసుకున్నారు, ఇక్కడేమో జీసీఆర్ నుంచి తీసుకుంటున్నారు అనమాట శాంపిల్ అప్లికేషన్ కోసం. సో జీసీఆర్ నుంచి తీసుకోవచ్చు. రియల్ టైంలో మీకు ఒక ప్రొడక్షన్లో అంటే రియల్ టైం క్లయింట్స్ లొకేషన్లో వాళ్ళకు ఒక జీసీఆర్ కానీ, వాళ్ళకు ఒక ఆర్బర్ కానీ, లేకపోతే ఒక ఆర్బర్ అని, జీసీఆర్ అని, ఈసీఆర్ అని ఇలా ఉంటుంది. జీసీఆర్ అంటే గూగుల్ కంటైనర్ రిజిస్ట్రీ. మీకు రియల్ టైంలో ఈసీఆర్ వస్తే అంటే మీరు వాడే దగ్గర ఈసీఆర్ ఉంటే ఆ ఈసీఆర్ అది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎక్కడ కావాలంటే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు ఆ ఇమేజ్ ఎక్కడి నుంచి పుల్ చేసుకుంటున్నారని, ఎక్కడి నుంచి ఇమేజ్ తీసుకుంటున్నారని. సో దెన్ ఇప్పుడు దీన్ని నేను ఒకసారి క్రియేట్ చేస్తాను, లైక్ kubectl create-f replica set.yml. మీకు ఇప్పుడు మొత్తం 2 పార్ట్స్ వస్తాయి అన్నమాట. kubectl get పార్ట్స్ అంటే మీకు 2 పార్ట్స్ క్రియేట్ అవుతాయి. కంటైనర్ క్రియేట్ సంథింగ్ ఇంతసేపు తీసుకోదే, మేబీ ఇమేజ్
యా చూసారా ఇది 2 పాడ్స్ క్రియేట్ అయినాయి అనమాట. మనం ఇక్కడ 2 పెట్టాం కాబట్టి మనకు 2 క్రియేట్ అయ్యాయి. అదే 3 పెడితే 3 క్రియేట్ అవుతాయి, 4 పెడితే 4 క్రియేట్ అవుతాయి. సో ఇది ఇది రిప్లికా సెట్. సో అగైన్ రిప్లికా సెట్ గురించి రేపు మళ్ళా ఒకసారి రేపు చెప్పుకొని దెన్ తర్వాత మనం డిప్లాయ్మెంట్ గురించి చెప్తాం. ఓకే, లేదు మీకు ఇంకొంచెం టైం ఉందంటే ఇంకో 5-10 మినిట్స్ చెప్తాను ఇదే రిప్లికేషన్ సెట్ గురించి. రేపు చెప్పండి బ్రో. ఓకే ఓకే యా దట్స్ ఇట్. ఇందులో ఇంతవరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేదు బ్రో, చెప్పిన వరకు అయితే క్లారిటీ ఉంది, కొంచెం బాగా. ఓకే యా దట్ డన్. ఓకే రేపు చూద్దాం. ఓకే దెన్ బాయ్. ఈ వీడియోస్ పెడతాను, ఆల్రెడీ సెగ్రిగేట్ చేశాను, అప్లోడ్ చేయాలి, నేను కుదరలేదు, చేస్తాను. ఓకే బ్రో.